మన ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే తిరగబడితే ఈరోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. అన్నగారు మీరు పిలిపివ్వండి అంటే ఇప్పుడు కాదు నాయన, హైకోర్టులో కేసు నడుస్తుంది, హైకోర్టు తర్వాత చూద్దాం. ఇక్కడ మనకంత పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి, మీరు సర్పంచులు అవుతారు. ఒక్కొక్క మామూలు పంచగట్టేటోడు కూడా అడుగుతున్నాడు, ఏమన్నా మనకు సర్పంచుల రిజర్వేషన్ వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్వరా? పెద్ద కులపులకు చీఫ్ మినిస్టర్లు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, 76 ఏళ్ళు వాళ్ళే రాజ్యం వెళ్ళినరు. కాంట్రాక్టులు వాళ్ళకే, కాలేజీలు వాళ్ళకే, వ్యాపారాలు వాళ్ళకే. ఇన్ని రోజులు బతుకులు లేబర్ బతుకులు బతికినాం. ఈ రోజు లేక చిన్న సర్పంచ్ పదవులల్లా రిజర్వేషన్లు పెడితే ఓరుస్తలేరు. అందుకే తప్పనిసరి మీరు పిలిపివ్వండి, ఉద్యమాలు చేద్దాం, తెలుసుకుందాం. సమయం ఆసన్నమైంది. ఎన్ని రోజులు అనిమనిగి ఉంటాం, ఎన్ని రోజులు తరదించుకొని ఉంటాం. ఇది ఆత్మగౌరవ పోరాటం, ఆకలి పోరాటం కాదు, ఇది అన్యాయం పోరాటం కాదు, అవమానం మీద పోరాటం. కాబట్టి తినే అన్నం ముద్దం లాక్కుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజంలో తిరుగుబాటు వస్తుంది. అందరూ కూడా సావధానంగా ఈ ఉద్యమాన్ని ముందుకు బలంగా తీసుకుపోదాం. ఈ రిజర్వేషన్లు సాధిస్తే భవిష్యత్తులో చట్టసభల్లో 50% రిజర్వేషన్లకి పునాది అవుతుంది. అంటే ఇది ఒక భాగం. తర్వాత పోరాటం ఇది చట్టసభల్లో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిన రోజే నా ఆకాంక్ష నెరవేరుతుంది. న్యాయం, ధర్మము బీసీల పచ్చాను. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం, సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం, ఆ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, ప్రజాస్వామ్యాల పునాదుల మీద ఈ జీవో వచ్చింది. కాబట్టి తప్పనిసరి న్యాయమే. భారతదేశంలో ఏముందో నానుది, ధర్మమేవ జయతే సత్యమేవ జయతే. కాబట్టి ధర్మము సత్యం ఎప్పుడైనా తెలుస్తుంది. పేదలందరూ మేము ధర్మమే అడుగుతున్నాం, న్యాయం అడుగుతున్నాం. తప్పనిసరి కోర్టు మాకు అనుకూలంగా తప్పనిసరి వస్తాయి. ఇంతవరకు ట్రెడిషనల్ జడ్జిమెంట్లు వచ్చినాయి. న్యాయ చరిత్రలో ఇది ఒక గొప్ప చరిత్ర అవుతుంది, గొప్ప విప్లవం వస్తుంది, మలుపు తిరుగుతుంది. ప్రజలందరూ మీరందరూ నామినేషన్ నిశ్చింత చేయండి, మీ తరపున కొట్లాడతాం, విజయం సాధిస్తామని చెప్పి ఎవరు కూడా సందేహం వద్దు. మెరిటు అనేది విద్యా ఉద్యోగాలకే ఒప్పుకోము మేము. ఈ రాజకీయ రిజర్వేషన్లకి ఎందుకు? సంతకం రానోళ్ళే ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. దీనికి రిజర్వేషన్లలో మెరిట్ ఎందుకని చెప్పి మేము అడుగుతున్నాం. న్యాయ వ్యవస్థను కూడా ఈ విషయం మీద సుప్రీంకోర్టు దాకా పోరాడతాం. బీసీల పచ్చాన, నోరు లేని బీసీల పచ్చాన పోరాడడం మాకు గొప్ప అదృష్టము, అవకాశం. తప్పనిసరి మీరందరూ ధైర్యంగా ఉండాలని, నామినేషన్లు వేయాలని, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో సందేహాలు వద్దు. మనకు అన్ని అవకాశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమస్యను ముందుకు తీసుకుపోయి సాల్వ్ అయ్యే వరకు, 42 వచ్చే వరకు, తర్వాత ఈ పునాదిగా చట్టసభలో రిజర్వేషన్లు సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగిద్దామని విజ్ఞప్తి చేస్తాం.